ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా మొత్తం ఈ చెరువు కట్ట ప్రాంతాన్ని అంతా కూడా ఆధునీకరించడం, అందంగా తీర్చిదిద్దడం, ఒక పర్యాటక కేంద్రంగా తయారు చేయడం, దాంతోపాటు ముఖ్యంగా కాలుష్య నివారణ కోసము ఇవాళ డ్రైనేజ్ వాటర్ అంతా కూడా దీనికి వచ్చేటువంటి ప్రమాదం ఉంది. అవి రాకుండా ఉండడానికి డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేసి కొంచెం హంగు ఆర్భాటాలతో ఒక మంచి ఆలోచనతో ఒక బ్యూటిఫికేషన్ చేయాలని చెప్పే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ అమృత్ నిధులను కేటాయించడం జరిగింది. 5,82,00,000 రూపాయల నిధులను ఈ 3 చెరువుల కోసం ఇవ్వడం, ఇలా 1,98,00,000 ఈ రేకుతి చెరువును చాలా అందంగా తీర్చిదాం, ఒక పర్యాటక కేంద్రంగా మార్చాం. ప్రజలందరూ వచ్చి సేదెదిరే విధంగా కరీంనగర్ కార్పొరేషన్ లో స్మార్ట్ సిటీలో ఉన్నటువంటి అనేక పార్కులను అభివృద్ధి చేయడం జరిగింది స్మార్ట్ సిటీ నిధులతో. దాంతోపాటు శివారు గ్రామాల మెర్జు విలేజ్ లో కూడా పార్కుల సంఖ్య తక్కువది కాబట్టి ముందుగా ఈ చెరువులను కాపాడుకోవాలని చెప్పే ఉద్దేశంతో, దీని కూడా పర్యాటక కేంద్రంగా తయారైన ఉద్దేశంతో ప్రజలందరూ వచ్చి చేదెదిరే విధంగా వీకెండ్స్ లో గానీ ఎప్పుడన్నా అవకాశం ఉన్నప్పుడు వచ్చి చేదెదిరే విధంగా అన్ని అంగు ఏర్పాటుతో ఇవాళ చేసే ప్రయత్నం చేస్తున్నాం. దానిలో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఇంకా నిధులు తీసుకొస్తాం. మా లక్ష్యం ఒకటే, ఇన్ని రోజులు మెయిన్ రోడ్స్ అన్ని ఇష్టం కార్పొరేషన్ పరిధిలో, విలీన గ్రామాలతో పాటు మెర్జ్ విలేజ్ తో పాటు కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో చెప్పి పరిధిలో ప్రతి గల్లీలో రోడ్ల నిర్మాణం చేపట్టడం, రోడ్ల నిర్మాణము, డ్రైనేజ్ వ్యవస్థను బాగుపరిచేటువంటి ఒక ప్రణాళికతో ముందుగా ప్రయత్నం చేస్తున్నాం. ట్రాఫిక్ ఇబ్బందిని దృష్టిలో ఉంచుకొని కూడా గౌరవ మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, పాలకవర్గంతో కూడా అనేక మంచి నిర్ణయాలు తీసుకోబోతున్నది. కరీంనగర్ అభివృద్ధితో చేసి చూపెడతాం. రాజకీయాలకు అతీతంగా ఇస్తున్నాం. ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా అన్ని పార్టీల కార్పొరేట్లకు సమాన స్థాయిలో నిధులు ఇచ్చి పార్టీల భేదాభిప్రాయాలు లేకుండా అందరు కలిసికట్టుగా అభివృద్ధి చేసేటువంటి సంకల్పంతో పాలకవర్గం ముందుకొచ్చింది కాబట్టి ఈ అభివృద్ధి సాధ్యమవుతున్నది. ఇదే పరంపర రాబోయే రోజుల్లో కొనసాగించాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరం కలిసి ఈ కరీంనగర్ కార్పొరేషన్ ను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ డీలిమిటేషన్ సంబంధించి వాళ్ళ మహిళా రిజర్వేషన్ విషయంలో ఇలా మహిళలకు అన్యాయం చేసినటువంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. పాపం ఆయన ఏదో చేస్తున్నాను అని చెప్పి సన్మానాలు చేయించుకుంటున్నాడు. ఎవరన్నా బిల్లు సక్సెస్ అయితే సంబరాలు చేసుకుంటారు తప్ప బిల్లు ఫెయిల్ చేస్తే సంబరాలు వాళ్ళు చేసుకున్నారు దేశంలో. వాళ్ళు ఫస్ట్ చూస్తున్నాను నేను. మరి రేవంత్ రెడ్డి గారు నేను చాలా గొప్ప పని చేస్తానని చెప్పుకుంటున్నాడు కదా. కానీ గ్రామ స్థాయిలో, కింది స్థాయిలో, గ్రౌండ్ స్థాయిలో మహిళలు ఆయన విషయంలో ఏ విధంగా చీదరించుకుంటున్నారు, ఏ విధంగా తిట్టుకుంటారో పాప ఆయన తెలుస్తలేదు. ఆయన ఇంటర్నేషనల్ చెప్తలేదు పాప ఆయనకు. నేను చాలా పెద్దగా అయిపోయినా, ఢిల్లీని శాసించేది నేనే, తొందర అవకాశం దొరికితే రాహుల్ గాంధీ ప్లేస్ లో కూర్చోవాలి నేను. ఆయన ఆలోచన కదే, ఎందుకంటే రాహుల్ గాంధీకి ఏం తెలియదు. కాబట్టి ఆ ప్లేస్ లో కూర్చోవాలని చెప్పి తాపత్రయపడుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఇలా మోడీ గారి లక్ష్యమైంది కింది స్థాయి మహిళలు కూడా ఉన్నత స్థాయికి పోవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధాలకు అనుగుణంగా అందరినీ సమాన దృక్పథం చూడాలి, అందరికీ మంచి అవకాశాలు రావాలి అని చెప్పి ఒక ఆలోచనతోని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన అనుగుణంగా మోడీ గారి ప్రభుత్వం ముందుకు వస్తే ఇలా ప్రతి మహిళ నేను ఒక నాయకురాలు కావాలి, ఈ సమాజానికి సేవ చేయాలి, ఈ దేశానికి సేవ చేయాలని చెప్పి ఆలోచన వచ్చే విధంగా వాళ్ళ మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే ఏ మహిళలన్నా కూడా నాయకురాలు కావాలని చెప్పి ఆలోచన నాయకురాలందరూ కూడా అవకాశం కల్పించాలి, మహిళలు నాయకురాలు చేయాలని చెప్పి ఒక లక్ష్యంతో, మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలని చెప్పి ఒక ఆలోచనతో నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తే ఇలా కాంగ్రెస్ పార్టీ, ఇలా ఇండియా అలయన్స్ పార్టీస్ అన్ని కూడా ఇలా అడ్డుకోవడం దీనంత మూర్ఖత్వం ఇంకోటి కాదు. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ మహిళా వ్యతిరేకి, మొదటి నుంచి కూడా మహిళా బిల్లును అడ్డుకుంటున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ, దానికి వంత పారుతున్న పార్టీలు ఈ పార్టీలు. వీళ్ళకి ఏంటంటే కాంగ్రెస్ పార్టీలకు ఏంటంటే మహిళల అభివృద్ధి అంటే సోనియా గాంధీ, ఇందిరాగాంధీ, ప్రియాంక గాంధీ వీళ్ళ ముగ్గురికి పోస్టులు ఇచ్చి వీళ్ళ ముగ్గురు అభివృద్ధి చెందితే మొత్తం మహిళలు అభివృద్ధి చెందినట్టే వారసత్వ పార్టీలు ఇవి. ఇలా అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ కు ఎంపీ పదవి ఇచ్చి ఆమె బాగుపడితే మహిళలందరూ బాగుపడ్డట్టే. స్టాలిన్ చెల్లెళ్ళు కనిమౌలికి రాజ్యసభ లోక్సభలో టికెట్ ఇచ్చి ఆయన అభివృద్ధి చెందితే మొత్తం మహిళలంతా అభివృద్ధి చెందారు. అది కూడా కుటుంబ పార్టీ. అఖిలేష్ యాదవ్ కుటుంబ పార్టీ.
శరద్ పవార్ కూతురు సుప్రియా సులే ఆమెకు పార్లమెంట్ సభ్యులు గెలిచి ఆమె పార్లమెంట్ ఉంటే మొత్తం మహిళలు అభివృద్ధి చెందంటే అంటే వీళ్ళ కుటుంబంలోని మహిళలు అభివృద్ధి చెందితే ఇక మహిళలు మొత్తం అభివృద్ధి చెందినట్టే అని చెప్పి వాళ్ళు భావిస్తున్న పరిస్థితి వాళ్ళ ఇవన్నీ కూడా కుటుంబ పార్టీలే ఇలా మహిళా రిజర్వేషన్ బిల్లు వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే మా కుటుంబ సభ్యురాలు తప్ప మా కుటుంబంలో మహిళ తప్ప ఇంకే మహిళ నాయకురాలు కావద్దు, ఆ అవకాశం ఇవ్వము అనే ఒకటువంటి దుర్మార్గమైన ఆలోచనతో ఇవాళ మహిళా బిల్లును వ్యతిరేకించిన పార్టీ కాంగ్రెస్ తో పాటు ఇండియా అలయన్స్ పార్టీస్. కాబట్టి ఇవాళ మహిళలు మిమ్మల్ని క్షమించే పరిస్థితులు లేరు, మహిళలందరూ ఆగ్రహంతో ఉన్నారు. దీనికి ప్రధాన కారణము రాష్ట్ర ముఖ్యమంత్రి. కాబట్టి ఆయన గొప్ప చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు, కానీ గ్రౌండ్ స్థాయిలో ఏం జరుగుతుందో నాకు అర్థమైతలేదు. కానీ భారతీయ జనతా పార్టీకి ప్రజల మద్దతు ఉంది. ఇలా నరేంద్ర మోడీ గారు ఒక మంచి విశ్వాసం నమ్మకంతో మహిళల మీద ప్రేమతోని ఈరోజు మహిళా బిల్ తీసుకొస్తే కాంగ్రెస్ పార్టీ వాజ్పేయి గారి గవర్నమెంట్ వ్యతిరేకించింది, అంతకుముందు వ్యతిరేకించింది, ఇప్పుడు వ్యతిరేకించింది. కుట్రలతోని ఇలా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ వస్తుంది మొదటి నుంచి కూడా. మరి గతంలో ఎందుకు వ్యతిరేకించింది కాంగ్రెస్ పార్టీ, అంతకుముందు ఎందుకు వ్యతిరేకించింది ఇంప్లిమెంటేషన్ అంటున్నారు. 57 కోట్ల జనాభా ఉన్నప్పుడు పార్లమెంటు స్థానాలు అంటే 543. 57 కోట్ల జనాభా ఉన్నప్పుడు పార్లమెంటు స్థానాలు అంటే 543. ఇవాళ దేశ జనాభా ఎంత? 140 కోట్ల జనాభా. 57 కోట్లు ఉన్నప్పుడు 543 సీట్లు అంటే మరి 140 కోట్ల జనాభా మూడింతలు పెరిగింది. మరి ఎన్ని పార్లమెంట్ సీట్లు ఉండాలి? దానికి అనుగుణంగా పెరిగాలా లేదా? ఇలా 17 సీట్లు ఉన్నటువంటి పార్లమెంట్ స్థానాలు ఇలా 26 అవుతున్నాయి, 26 అవుతున్నాయి. మన జనాభా ప్రాతిపదిక తీసుకుంటే ఇవాళ ఏమవుతుంది? ఇలా తగ్గుతాయి. ఇంకా 2011, 2026 జనాభా ప్రాతిపదిక తీసుకుంటే ఇంకా దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది. దాన్ని గుర్తించే దక్షిణాదికి అన్యాయం జరగదని ఆలోచనతో నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా ఒకే నిర్ణయాన్ని, ఒకే పాలసీని అమలు చేయాలనే ఉద్దేశంతో, ఒకటే క్రైటీరియా తీసుకొని చేయాలనే ఆలోచనతో మోడీ ప్రభుత్వం వస్తే రెండింటికి లింకు కలిపి ఇవాళ అడ్డుకునే ప్రయత్నం ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో నాయకులు వ్యతిరేకిస్తున్నారు. అరే కొత్త నియోజకవర్గాలు పెరిగితే, పార్లమెంట్ గాని అసెంబ్లీ గాని నియోజకవర్గాలు పెరిగితే చాలా మందికి పోటీ చేసే అవకాశాలు వస్తాయి. మేము నాయకులు అవుతాం, మేము ఎమ్మెల్యేలు అవుతాం, ఎంపీ అవుతామని చెప్పి ఆశపడుతున్నటువంటి ఆ నాయకులు అందరు ఆశ మీద నీళ్లు జరిగినటువంటి వ్యక్తులు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు